వెంకటరాముడు గారు వాళ్ళ మేనమామ గారు 1000 రూపాయలు భవానీ శేఖర్కి అందజేస్తున్నారు. అలారుద్దీన్ శ్రీనివాసులు గారు 500 రూపాయలు మరి భవానీ శంకరం పాత్రధారిగా వేసినటువంటి మన తొగలకల్లు గ్రామవాసి చాలా అద్భుతంగా పాడారండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆనందంగా ఎక్కడ కూడా వాయిస్ చీరపోకుండా ఆనందంగా పాడాడు. అదైతే నాకు గొప్ప విషయం. బాగా నేర్చుకోవాలి. ఓకే వీరయ్య గారు నీకు 500 రూపాయలు బహుకరించారు. అలిగేరి పెద్ద గారు 100 రూపాయలు. థ్యాంక్ యూ. కంటిన్యూ. రామచంద్ర గారు నాకు ప్రోత్సహిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాలు తెలుసుకోవాలి. వారికి కార్యక్రమాన్ని కష్టపడి వాక్యం చేకూరాలి. అలాగే కమ్మరి వెంకటేష్ గారు మీకు 100 రూపాయలు, అలాగే భవానీ శేఖర్ గారికి 100 రూపాయలు, దొడగొండ నరసింహుడు గారు మీకు 300 రూపాయలు బహుకరించారు. ఒకసారి రాముడు 200 రూపాయలు, దొడగొండ నారాయణ గారు 200 రూపాయలు. మరి భవానీ శంకర పాత్రధారి శేఖర్ కి మన తొలగలు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి చింతామణిగా బ్రహ్మాండంగా యాక్ట్ చేసినటువంటి అంతగారికి ఓబులేష్ గారు 100 రూపాయలు. తొగలగల్లు ఈరన్న గౌడ్ గారు మరి భవానీ శంకర పాత్రధారి శేఖర్ గారికి 500 బహుకరించారు. ఇప్పుడు మరి శ్రీ వినోదిని అయ్యవారికి 100 రూపాయలు. చల్లగా చూడాలి. పూర్వ రాముడికి
చాలా సంతోషం. కూర్చోరాము. ఇప్పుడు అన్నగారు, అప్పు పిల్లం గారు, వెంకటేష్ గారు వేదిక పైకి రావాలి. అలాగే చింతామణి మేడం గారు మీరు కూడా రావాలి. వెనక ఇంకో పాట